సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో గత ప్రభుత్వ హయాంలో ఆయన కేసుల విషయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖేడం లింగమూర్తి హాజరయ్యారు. గౌరవల్లి ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో పోరాడితే అక్కన్నపేట హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారని ఖేడం లింగమూర్తి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, హక్కు శ్రీనివాస్తో పాటుగా ఇంకా 12 మందిపై కేసులు పెట్టారన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై గత ప్రభుత్వం అక్రమంగా దాడులకు పాల్పడిందని, వారికి మద్దతుగా నిలిచినందుకు తమపై కేసులు పెట్టిందన్నారు. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ భూ నిర్వాసితులకు సమస్యలు శాంతియుతంగా పరిష్కరించేలా కృషి చేస్తున్నారన్నారు. ఈ 14 ఏళ్ళు అవుతారు. ఈ సంవత్సరంన్నరకే మీరు ప్రాజెక్టు కట్టలేదని విమర్శిస్తాడు. 4 ప్రాజెక్టులు కట్టుకున్నారు. కొండపోచమ్మ, అనంత సాగర్, రంగనాయకమ్మ, మల్లన్న సాగర్ 4 ప్రాజెక్టులు అక్కడ కట్టుకున్నారు. కేవలం 9 ఏళ్ళు అవుతారు. ఇక్కడ 14 ఏళ్ళు అవుతుంది. ఒక్క ప్రాజెక్టు కట్టలే. 3 ప్రాజెక్టులు తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి. అయితే ఇప్పుడు 430 కోట్ల రూపాయలు అయితే మొన్న మన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి పెద్ద స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఉదయం వాకింగ్ చేస్తారు, ఇక్కడ భూ నిర్వాసితులకు పైసలు ఇవ్వలేదు, ఇక భూ సేకరణ చేయలేదు. మీరు రిజర్వేషన్ యాక్ట్లో తీసుకొని మన కొత్త ఆర్డీఓ ఆఫీసులో ఉన్నది ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీసు 200 ఎకరాల భూమి సేకరణ కోసం